వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై రాజకీయ రగడ ముదురుతోంది. డిక్లరేషన్ పై సంతకం చేశాకే జగన్ శ్రీవారి దర్శనం చేసుకోవాలని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవోకు వినతి పత్రం ఇచ్చారు బీజేపీ నేతలు. మరోవైపు తిరుమల లడ్డూ వివాదం చంద్రబాబు కుట్ర అని వైసీపీ నేతలు అంటున్నారు. రేపు తిరుమలకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. ఎల్లుండి స్వామివారిని దర్శించుకోనున్నారు జగన్. చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి సరఫరా చేస్తున్నట్టు నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ఎన్డీడీబీ రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ఈరోజు ఏమీ తెలియదన్నట్టు రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి స్వామివారి దర్శనానికి వస్తున్నాడు. మేము డిమాండ్ చేస్తున్నాం, స్వామివారి పవిత్రతకి దెబ్బతీసే విధంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడే విధంగా బాధపడే విధంగా వ్యవహరించిన నువ్వు హిందువులకి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే కొండకి అడుగు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఈ డిక్లరేషన్ అన్యమతస్తులు ఎవరు వచ్చినా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో స్వామివారిని నేను నమ్ముతున్నాను, స్వామివారి మీద డిక్లరేషన్ ఇచ్చాకనే దైవ దర్శనం చేసుకోవాలంటూ కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ కు పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, అంటే రేపు వైఎస్ జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో ఒక్కసారిగా ఉత్కంఠ పరిస్థితి వాతావరణం నెలకొనింది. బీజేపీ నేతల మాత్రం వైఎస్ జగన్ తిరుపతి పర్యటన సీరియస్గా అడ్డుకు తీరుతామని చెప్తారు. కొద్దిసేపటి స్వయంగా బీజేపీ నేతలు టీటీడీ ఈవోని కలిసి ఆ మేరకు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి, తనకు హిందూ మతం పట్ల విశ్వాసం డిక్లరేషన్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతే కొండపైకి అనుమతించాలని చెప్పి బీజేపీ నేతలు టీటీడీ ఈవోని విజ్ఞప్తి. ప్రస్తుతం పాటు బీజేపీ నేత భాను ఆయనతో మాట పెట్టేద్దాం. ఈవోకి ఏమని కలిశారు, ఆయన నుంచి ఎట్లాంటి స్పందన వచ్చింది? భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావుని కలిసి టీటీడీలో ఉన్నటువంటి నియమ నిబంధనలు అన్యమతస్తులు ఎవరైనా వస్తే స్వామివారిని నేను నమ్ముతున్నా, స్వామివారి మీద నమ్మకం విశ్వాసంతో నేను దర్శనానికి వెళ్తానని చెప్పి ఒక డిక్లరేషన్ ఉంది. ఆ డిక్లరేషన్ సంతకం చేసిన తర్వాత మాత్రమే వారిని అనుమతించాలి. అది కూడా జగన్మోహన్ రెడ్డిని తిరుపతిలో అలిపిరి దగ్గర డిక్లరేషన్ తీసుకోని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఎందుకంటే ఆయన హయాంలో పూర్తిగా తిరుమలని ఒక వ్యాపార కేంద్రంగా, ఆధ్యాత్మిక క్షేత్రాన్ని, ఒక ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారు. ముఖ్యంగా మొన్న నెయ్యి స్వామివారి దర్శనమైన తర్వాత అత్యంత పవిత్రంగా భావించే నెయ్యికి సరఫరా అవుతున్నట్టు లడ్డూకు తయారు చేసినట్టు నెయ్యిలో కూడా నకిలీ ఈ అనిమల్ ఫ్యాట్స్ మిక్స్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు, టీటీడీ ఈవో దానికి బాధ్యత వహించాలి. వీరిని నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి పూర్తి బాధ్యత. ఎలాంటి స్పందన వచ్చింది? ఈవో సానుకూలంగా స్పందించారు. మేము చెప్పాము, గతంలో ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ నాయకులు మాటలు విని ఎక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు దీన్ని పాటించిన సందర్భం లేదు. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మనం దాన్ని పాటించాలి. మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా మీరు అమలు చేయండి అని చెప్పి ఈవో గారికి మేము వినవించడం జరిగింది. ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి ఒక సీఎంగా ఉన్నారు. ఇన్ని రోజులు లేని ప్రతిపాదన ఇవాళ ముందు తెచ్చారు. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా చట్టంలో ఏదైతే ఉందో దాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఒక ప్రభుత్వ అధినేతగా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఎప్పటి నుంచో హిందువులు చేస్తున్న డిమాండ్ టీటీడీ యాక్ట్, హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ 1985 ప్రకారము, దాంట్లో ఉన్నటువంటి నియమం ప్రకారము ఖచ్చితంగా అన్యమతస్తుడైన వ్యక్తి శ్రీవారి దర్శనానికి వెళితే వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా శ్రీవారి మీద భక్తి విశ్వాసాలు ఉందని, ఇక్కడ జరిగే ఆచార సంప్రదాయాల మీద గౌరవం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ తర్వాత వెళ్ళాలి. ఆ రకంగా బలవంతంగా వస్తే దండయాత్రలా భావించి హిందువులతో కలిసి మేము అడ్డుకుంటామని హెచ్చరిస్తూ ఈ యోగాన్ని కలవడం జరిగింది. ఇది మొత్తంగా బీజేపీ నేతలు చెప్తున్నది. తప్పనిసరిగా వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆ డిక్లరేషన్ కూడా అలిపిరి వద్దే ఇవ్వాలి. అలిపిరి వద్దే ఒక డిక్లరేషన్ ఇవ్వకపోతే అలిపిరి వద్దే వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకుంటామని కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో.